water resources. ఇప్పుడు వీరపాండిని ఉన్నాడా? ఉన్నావా? ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే టుమారో మార్నింగ్ రైస్, బ్లాక్ గ్రామ్ దాల్, గ్రీన్ గ్రామ్ దాల్, బెంగాల్ గ్రామ్ దాల్, palm oil, potato are high when compared to Government of India prices. The prices of red gram dal, onions, sunflower oil, groundnut oil, sugar, tomato are less than compared to Government of India prices. ఇది రిపోర్ట్. కాబట్టి మీరు అన్నట్టు 5-6% తక్కువ ఉందనేది లేదు, కరెక్ట్ కాదు. ఇన్ఫ్లేషన్ ఓవరాల్ గా ఉంటే కొద్దిగా అటు ఇటు ఉంటుంది, లేకుంటే 1% అటు ఇటు ఉండొచ్చు. కానీ 6.21 సార్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ 6.17 అక్టోబర్. ఎంతండి? 6.21 is India, sir, October, and 6.17 is Andhra Pradesh. దానికంటే 0.05 తక్కువ. Yes, 0.04. 0.05. 0.05, sir. 0.04, sir. 0.04, sir. 6.21 is all India, sir. 6.17 is AP. ముందు నువ్వు చెప్పింది కరెక్ట్ అది చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నా, అంతవరకే. కాబట్టి ఇక్కడ వచ్చి నేను నా అబ్జర్వేషన్, పామ్ ఆయిల్ మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది. ట్యాక్సెస్ ఉన్నా ఏదున్నా కొంచెం కమిటీ కొంచెం డెప్త్కి వెళ్ళండి. మన దగ్గర 121, నేషనల్ లెవెల్ 120. మన దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంది. వై? అట్ ఫార్ ఉండాలి కనీసం, లేకుంటే తక్కువ ఉండాలి. ఒకసారి చూసుకోండి. ఓకే, క్యారీ ఆన్. ఇరిగేషన్. Sir, namaste, sir. Sir, the irrigation department, sir, as it was previously called, it is redefining itself as the water resources department, sir. And water is an economic resource. It is not merely used for agriculture. So, as an economic resource, ఈ ప్రైమరీ సెక్టర్కి అత్యధికంగా అవసరం పడుతుంది సార్. ఇండస్ట్రీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరం పడుతుంది. సర్వీసెస్ సెక్టార్కి, డ్రింకింగ్ వాటర్ పర్పసెస్కి. సో అన్నిటికీ వాటర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ రిసోర్స్ సార్. ఇప్పుడు పొద్దున్న హిమాంశు చెప్పినట్టు ఈ హైజీన్ ఫ్యాక్టర్ అని చెప్పాడు. అది లేకపోతే బాధ ఉంటుంది, కానీ ఉన్న దాని వాల్యూ తెలియదు. So, as far as industries and services are concerned, water is essential, but it is not the most important component of that particular economic activity, sir. So, ఈ సెక్టార్లన్నిటికీ ఏ విధంగా నీళ్లు సప్లై చేయాలి, ఎఫిషియెంట్గా ఎలా సప్లై చేయాలి అనేది ఈ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రీడిఫైన్ చేసుకుంటుంది సార్. దాని రోల్ని కంటిన్యూస్గా ఇప్పటి వరకు సీఎం గారితో ఒక 10 రివ్యూ మీటింగులు జరిగినాయి సార్. సో ఇన్ ఈచ్ రివ్యూ మీటింగ్ వీ కీప్ రిఫైనింగ్ అపాన్ ది కాన్సెప్ట్ అండ్ కీప్ రీడిఫైనింగ్ అవర్ గోల్స్ సార్. సార్ ఇప్పుడు ఇఫ్ యూ సీ ది ఆల్ ఇండియా ప్రొజెక్షన్ 2025 కల్లా ఉన్న వాటర్లో ఇరిగేషన్కి 83% వాడతారు సార్. ఇండస్ట్రీకి 2.1%, ఎనర్జీకి 1.3% సార్, థర్మల్ పవర్కి. తర్వాత డ్రింకింగ్ వాటర్కి 6.6%, అదర్ యూసేజెస్ 6.5% సార్. సో సార్, గివెన్ దట్ ది రిసోర్స్ is very, very important for everything, government has taken a lot of care to see that the department is well funded. అంటే 22-23 బడ్జెట్ 22-23 బడ్జెట్ చూస్తే 5,053 కోట్లు దీని ఎక్స్పెండిచర్ సార్ ఈ డిపార్ట్మెంట్ది. 23-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 6,800 crores. అది ఇంకా ఫైనల్ అకౌంట్స్ ఇంకా రాలేదు సార్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆర్ 6,800 crores. As against that, government has allocated 15,237 crores.
in 24-25, sir. It is a 124% increase over revised estimate of 23-24, sir. So dintlo, because of the discussions and the negotiations with the Government of India, we are going to get 12,157 crores for completing the Polavaram project, sir. So danto expectation is that we will spend about 5,000 crores on the Polavaram project out of this 15,237 crores, sir. So the reason I am mentioning all this is I am laying a foundation to emphasize on the fact that water is a very important resource and government is taking all necessary steps to ensure that it is available at all places and to everybody. Sir. Sir, so ఇంత ఇంపార్టెంట్ రిసోర్స్ని ప్రాపర్గా ఆడిట్ చేయవలసిన అవసరం ఉంది సార్. సో ఆ ఆడిట్ మెకానిజము ఊరక లెక్కలు రాసేది కాదు సార్. డిఫరెంట్ డాటా స్ట్రీమ్స్ నుంచి డాటా గ్యాదర్ చేసి ఆ ఇన్ఫ్లోస్ ఏమిటి, యూటిలైజేషన్ ఏమిటి, స్టోరేజ్ ఏమిటి, లాసెస్ ఏమిటి, సో ఇవి గ్యాదర్ చేసి దే ఆర్ ఆల్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ సార్. ఏపీ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ మీద ఆన్ ఎ డైలీ బేసిస్ దే ఆర్ అప్డేటెడ్ సార్. సార్ ఇది లేటెస్ట్గా చూస్తే ఇన్ఫ్లోస్ స్టేట్కి రెయిన్ఫాల్ వల్ల 5,307 టీఎంసీ సార్. రివర్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్ 5,775. So therefore total receipt of water to the state is 11,082 TMC, sir. Danto utilization is 890 for irrigation, 51 for drinking, industries ki 31. So utilization 972, sir, out of 11,000. Tarvata change in storage, sir. It is not the absolute storage. Change in storage vis-a-vis last year 1,183 crores. Nature has been very kind to us, sir. This year we have had a very good rainy season. Excess over normal is 8.6%, sir. So nature has been very kind to us, sir. So we have all our reservoirs, most of them are very well filled out, sir. తర్వాత ఈ లాసెస్ అంటే సముద్రానికి పోయేది 5,093 త్రూ మేజర్ రివర్ సిస్టమ్, సార్. త్రూ అదర్ మైక్రో బేసిన్స్ 400. ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ మొత్తం కలిపి 3,178, సార్. టోటల్ వచ్చిన నీళ్లలో 8,900 ఇట్ ఈస్ గోయింగ్ నేచర్స్ వే టు ఐదర్ ది సీ ఆర్ ఇన్ టు ది ఎయిర్, సార్. సార్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే ఈ బడ్జెట్ చెప్పారో దానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా ఇది మాన్యువల్ సిస్టమ్స్ కాకుండా ఆటోమేటిక్ సిస్టమ్స్ చేయమని పదే సీఎం గారు చెప్తుంటారు. దాంట్లో కొంతవరకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మూవ్, సార్. వీఆర్ కంటిన్యూస్లీ ఆన్ ది జాబ్, సార్. ఇప్పుడు రెయిన్ఫాల్ 2,800 రెయిన్ గేజెస్ ఉన్నాయి, సార్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినవి. ఆ డాటా వి షేర్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్, సార్. తర్వాత రిజర్వాయర్స్లో సెన్సార్స్ ఉన్నాయి, సార్. 108 రిజర్వాయర్స్లో సెన్సార్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వీ గెట్ ది రీడింగ్, సార్. తర్వాత ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ 38,000 ఉన్నాయి, సార్. సో వీ హ్యావ్ అ మొబైల్ యాప్. ఇది మట్టి మాన్యువల్గా చేస్తున్నారు, సార్. కన్సర్న్ అసిస్టెంట్ ఇంజనీర్ వెళ్ళి లేకపోతే ఆయన కింద పనిచేసే వాళ్ళు వెళ్ళి ఆ రీడింగ్లు తీసుకొని ఎంత స్టోరేజ్ ఉందనేది మొబైల్ యాప్ ద్వారా చెప్తారు, సార్. సిమిలర్లీ గ్రౌండ్ వాటర్కి ఈ పీజోమీటర్స్, తర్వాత ఈ వాటర్ లెవెల్ రికార్డర్స్, డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డర్స్ ద్వారా మనకి వస్తాయి, సార్. కొన్ని మాన్యువల్ కూడా ఉన్నాయి. సాయిల్ మాయిశ్చర్ కూడా వి ఎస్టిమేట్, ఇట్స్ అన్ ఎస్టిమేట్, సార్, త్రూ అ డిఫరెంట్ మోడల్. తర్వాత ది సిస్టమ్ ఆల్సో వి మోడల్ ది ఇన్ఫ్లోస్, అంటే వర్షాలు లేకపోతే తుఫాను వస్తున్నాయి అని అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎంత ఇన్ఫ్లో టు వేరియస్ రిజర్వాయర్స్ వస్తాయనేది వీ హ్యావ్ అ modeling system, sir, which we share with the disaster management department and the collectors at the appropriate time. Cloud burst
ఎక్కడ రాబోతుంది అనేది కూడా ప్రిడిక్షన్స్ ఇంకా రిఫైన్ అవుతున్నాయి సార్, కొంత వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తమరు యువర్ అవేర్ సార్, ఈ క్లౌడ్ బస్ వల్ల అనంతపూర్, సత్యసాయి అనంతపూర్ అక్కడ సడన్ గా దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లో. సో తర్వాత మనకి ఈ బుడమేరు డిజాస్టర్ లో కూడా దేర్ వాజ్ అ క్లౌడ్ బస్ట్ ఇన్ ది అప్ స్ట్రీమ్ ఆఫ్ ది బుడమేరు వాగు, దేర్ బికాస్ ఆఫ్ విచ్ సడన్ ఇన్ఫ్లోస్ కేమ్ ఇన్ సార్. సో ఇవన్నీ ఏంటంటే హ్యూజ్ రెయిన్ఫాల్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఈజ్ అ క్లౌడ్ బస్ట్ సార్. అండ్ వీఆర్ హ్యావింగ్ మోర్ ఆఫ్ దీస్ క్లౌడ్ బస్ట్. ఈ క్లౌడ్ బస్ట్ గతంలో ఇంత ఫ్రీక్వెన్సీలు ఉండేవి కాదు సార్. వీఆర్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ క్లౌడ్ బస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో అండ్ అవర్ ఫియర్ ఇస్ దట్ ఈ క్లౌడ్ బస్ట్ ఇంకా పెరగబోతున్నాయి. అంటే సంవత్సరంలో పడాల్సిన వర్షం ఒక రోజు 2 రోజులు పడుతుంది. యాజ్ అ రిజల్ట్ డిశ్చార్జ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఏవి కూడా డిశ్చార్జ్ చేయలేకపోతున్నాయి సార్. So given all this, the fundamental point at which we begin, sir, ఈ rainfall, storage, ఇవన్నీ కూడా they are distributed in an uneven manner, sir, spatially as well as temporally. అంటే మనకి రెయినీ డేస్ 40 నుంచి 50 రెయినీ డేస్ ఉంటాయి సార్ యావరేజ్గా. సో అంటే మిగిలిన 320 రోజులు మనకి వర్షం ఉండదు. సో ఈ 50 రోజుల్లో పడిన వర్షం మిగిలిన మొత్తం సంవత్సరం మొత్తం వాడుకోవాలి. తర్వాత కొన్ని ఏరియాల్లో రాయలసీమ జిల్లాలో కొంచెం తక్కువ వర్షం పడుతుంది, కొన్ని ఏరియాల్లో ఎక్కువ పడుతుంది. సో ఎక్కువ పడిన చోట నుండి తక్కువ పడే చోటకి మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి. సో ది సీఎంస్ ఐడియా ఈస్ టు డ్రౌట్ ప్రూఫ్ ది స్టేట్ అక్రాస్ టైమ్ యాజ్ వెల్ యాజ్ అక్రాస్ జాగ్రఫీ. సో ఇది అంటే ఇప్పుడు ఇట్స్ అ వెరీ లాఫ్టీ కాన్సెప్ట్ సార్. ఇట్స్ నాట్ రియల్లీ ప్లాన్డ్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ a lot of hard work, sir. We are digesting the concepts and slowly we are moving with clear plans of action, sir. Sir, తర్వాత సార్ so one of the first thing is carry over storage, sir. మనకి ఈ డ్రౌట్ ప్రూఫింగ్ లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే క్యారీ ఓవర్ స్టోరేజ్. అంటే ఈ సంవత్సరం మంచిగా వర్షం పడితే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ వరకు డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది రాకుండా నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్కి ఎర్లీగా ఇచ్చేటట్టయితే తుఫాన్లో అది తప్పించుకుంటాం. సో సీఎం గారి ఉద్దేశం అయితే ఈ ఒక్క వర్షం పడితే 5 సంవత్సరాలు లాగాలి అని దట్ ఈస్ హిస్ అంబిషన్ సార్. somehow at the present stage we are not geared for that kind of temporal spread, sir, but we are working in that direction, sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి చూస్తే పులిచింతల డ్యామ్ ఫుల్గా ఉంది. సో డిపార్ట్మెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ డ్యామ్లో ఉన్న నీళ్లు నెక్స్ట్ జూన్ బిగినింగ్ లోనే నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ కి రిలీజ్ చేద్దాం కృష్ణా డెల్టాకి. సో అప్పుడు 5 months వేసుకున్నా కూడా ఈ నవంబర్ వచ్చేదానికి మొత్తం ఈ పంటలు తీసేసే పరిస్థితి వస్తే ఈ తుఫాన్ల నుండి తప్పించుకోవచ్చు. సో దాని తర్వాత ఇఫ్ నేచర్ ఇస్ గుడ్ అండ్ వీఆర్ లక్కీ, ది ఫార్మర్స్ కెన్ డూ డ్రై క్రాప్స్ ఇన్ ది సెకండ్ సీజన్ ఆర్ ఇఫ్ ఇట్ పర్మిట్స్ వీ విల్ ఆల్సో డూ వెట్ క్రాప్స్. సిమిలర్లీ సార్, all Nagarjuna Sagar has 292 TMC today in December out of capacity of 315 TMC. So అదే మాదిరిగా సార్ వెలుగోడు 15.75 out of 16.95, బ్రహ్మంగారి మఠం 11 out of 17.74, సోమశిల 72 out of 77. Now we are very very afraid, sir, about some of the submergence issues because of the huge storage that we have. తర్వాత సార్ కండలేరు 56 out of 68 సార్. అదే మాదిరిగా ఆల్ రాయలసీమ రిజర్వాయర్ సార్, గోరికల్ 10.8 out of 12.44, గండికోట 26.1 out of 26.8, మైలవరం 5 out of 6.5, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 8.8 out of 10.23, పైడిపాలెం రిజర్వాయర్ 5 out of 7. సో ఈ విధంగా సార్ ఆల్ ది రిజర్వాయర్స్ ఆర్ ఫుల్ సార్ బ్రాడ్లీ. కొన్ని రిజర్వాయర్స్ అనంతపూర్ జిల్లా రిజర్వాయర్స్ సరిగా వీ డోంట్ హ్యావ్ ఫుల్ వాటర్. దానికి ది మ్యాటర్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ది రివ్యూ మీటింగ్ సార్.
ఈ హెచ్ఎల్సి వైడనింగ్ వర్క్స్ ఏదైతే టేకప్ చేయాలో అవి కూడా గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ సార్. సో వీ హావ్ ఆల్రెడీ కాల్డ్ ది టెండర్ సార్. ఆ హెచ్ఎల్సి ఇప్పుడు మనం 1800 క్యూసెక్స్ మాత్రమే డ్రా చేయగలుగుతున్నాం. అది 2800 క్యూసెక్స్ కి డ్రా చేస్తే ఎర్లీ డేస్ ఆఫ్ ఖరీఫ్ లో వీ కెన్ డ్రా అండ్ స్టోర్. సో దట్ ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్ సార్. సో ఈ స్టోరేజ్, క్యారీ అవుట్ స్టోరేజ్ ఏ విధంగా మనం ఫుల్ గా వాడాలి అనేది ది డిపార్ట్మెంట్ ఈస్ ప్లానింగ్ సార్. అండ్ అవర్ ప్లాన్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్ విత్ ఈచ్ మీటింగ్ సార్. సో తర్వాత సార్ రిక్వెస్ట్ టు కలెక్టర్స్ ఇస్ అడిషనల్ స్టోరేజ్ ఎక్కడైనా పెట్టొచ్చా మీరు? we have already instructed our engineers also. So you please have a review meeting with all our people, all the irrigation engineers. Just check where we can create additional storage. Might not happen day after tomorrow, but once we have the locations, we can slowly plan to increase the storage. So the per capita storage in the country itself is very low. So increasing storage is very essential, sir. So next, sir, groundwater is also very, very important, sir. Total irrigation in the state law, 41% of irrigation is due to groundwater, sir. So this year our groundwater position also has been very good, sir, because of the good rains. Sir, last 10 years, post-monsoon average water level below groundwater is 9.02 meters, sir. Today, average groundwater level below surface is 7.59. At 1.34 meters rise in the groundwater level compared to last year, sir. So this, tarvata overall spread to చూసినా సార్ less than 3 meters depth లో ఉన్న ఏరియాలు ఇవాళ 35.1% ఉన్నాయి, యాజ్ అగేన్స్ట్ లాస్ట్ 10 years average of 28.3, సార్. సో ఈ విధంగా సో ది గ్రౌండ్ వాటర్ పొజిషన్ ఇస్ డెఫినెట్లీ గుడ్, సార్. హౌఎవర్ 49 mandals and 2,552 villages have been identified as groundwater stressed. సో ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెంచడానికి ఏం చేయాలనేది వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్, సార్. సో దిస్ సార్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మెకానిజమ్స్ ఏంటనేది జస్ట్ సింప్లీ టు పుట్ ది థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, సార్. రెయిన్ఫాల్ వల్ల 35% రీఛార్జ్ అవుతుంది, సార్. టోటల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ 35% అక్కర్స్ బికాస్ ఆఫ్ రెయిన్ఫాల్. కెనాల్ ఇరిగేషన్ కెనాల్స్ వల్ల 9%, కెనాల్స్ ఫ్లో అయ్యే దాని వల్ల 9%, గ్రౌండ్ వాటర్ డ్రా చేసి ఇరిగేట్ చేస్తాం దానివల్ల 6%, సార్. మళ్ళీ అది ఇంకొద్ది. తర్వాత సర్ఫేస్ ఇరిగేషన్ వల్ల 32% ఆఫ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ సర్ఫేస్ ఇరిగేషన్. ట్యాంకుల్లో స్టోరేజ్ చేయడం వల్ల 8%, వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ వల్ల 10%. అంటే దిస్ ఇస్ వేర్ దీస్ ఆర్ లో హ్యాంగింగ్ పిక్స్. మనకి వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఈజీగా కట్టొచ్చు, తక్కువ డబ్బులతో కట్టొచ్చు. అండ్ ది ఎఫర్ట్ ఆఫ్ లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఈజ్ దిస్ 10% increase in groundwater storage. So 10% increase in groundwater storage is very high, because you will see the figures that we use only about 1/3 of the total available groundwater. So 10% groundwater water conservation structures వల్ల పెరిగినాయి అంటే అది మనం ఈజీగా మన చేతిలో పని. గబుక్కని మీరు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఇట్ విల్ టేక్ టైం. బట్ దిస్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఆర్ వెరీ ఈజీ. So what we have done is we have mapped all, we currently have 13.9 lakh water conservation structures. వీటిలో చాలా వాటి రిపేర్లు అవసరం, కొన్నిటికి అవి దయచేసి ఈ నరేగా కింద రిపేర్లు చేపట్టండి. తర్వాత we identified exact locations where you can take up check dams and percolation tanks. I have communicated the list to Shashi, and I am sure he has in turn communicated to all of you. So our locations lo dayachesi you can take up, because they are scientifically determined as to which points are best suited. See, avi kaakunda meer adananga identify chesi local geography, local understanding but kuda you can certainly take up. Sir, next is soil moisture improvement, sir. The soil moisture is very vastly underrated, not very well understood, sir. The soil moisture lo we have a lot of
lot of water, sir. We have plenty of water in the soil moisture. సో దీనికి సార్ ఈ సాయిల్ మాయిశ్చర్ ఎక్సెసివ్ టిల్లేజ్ దున్నడం మరీ ఎక్కువ చేస్తే సాయిల్ మాయిశ్చర్ పోతుంది సార్. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ విచ్ రాజశేఖర్ వాజ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద మార్నింగ్ అండ్ విచ్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ ది CM's ఆఫీస్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ వీ హ్యాడ్ రేజ్డ్ దట్ ఇష్యూ ఇన్ Davos. We had a presentation on natural farming at that time. So this state has been pursuing natural farming since 2016-2017, sir. So natural farming techniques valla soil moisture conservation happens in a big way. So దానికి తోడు ఈ రెగ్యులర్ టెక్నిక్స్ మల్చింగ్, రిడ్యూస్ టిల్లేజ్, సాయిల్ కన్జర్వేషన్ మెజర్స్, వీటి వల్ల సాయిల్ మాయిశ్చర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ వీ కెన్ వెరీ ఈజీలీ డూ. సో మీరు రివ్యూలు చేసేటప్పుడు ఇవన్నీ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో చేసినప్పుడు దే ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్. సో కైండ్లీ రివ్యూ ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ టాక్ టు దెమ్. తర్వాత సార్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, అంటే మనం ఊరక ఇచ్చుకుంటా పోతే కాదు, ఇచ్చిన వాటర్ ఎఫిషియెంట్గా వాడాలి. ఆ వాడటానికి దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ది స్టేట్ హ్యాస్ సెవరల్ ప్రోగ్రామ్స్. మైక్రో ఇరిగేషన్ ఉన్నది, ఈ డ్రిప్, స్ప్రింక్లర్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దయచేసి మీ జిల్లా టార్గెట్లు రివ్యూ చేసుకోండి, ఇన్ టైం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. సరే, న్యాచురల్ ఫార్మింగ్ కూడా it is a very efficient use of water. I would urge upon all of you to go and visit some of these farms where natural farming is taken up. I have gone myself and the utilization of water is vastly reduced anamata. In fact, ఒక ఎకరం చేసేవాడు 2 ఎకరాలు చేస్తున్నాడు. ఇట్ మీన్స్ హాఫ్ అయిపోయింది. సో దయచేసి అది యూ షుడ్ ప్రమోట్ గుడ్ డీల్. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది వాటర్ గజ్లింగ్ క్రాప్స్ మైట్ నాట్ బి ది బెస్ట్ ఎకనామిక్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్. సో అది స్లోగా రైతులతో మాట్లాడి ది బెస్ట్ వాట్ ఎవర్ ఈస్ ది బెస్ట్ ఎకనామిక్ అవుట్పుట్, ఎకనామిక్ రిజల్ట్ ఫర్ ది ఫార్మర్, అవి మనం ప్రమోట్ చేసుకుంటూ పోవాలి ఈ క్రాప్ డైవర్సిఫికేషన్లో. తర్వాత ఇండస్ట్రీస్ కూడా ఇష్టం వచ్చినట్టు నీళ్లు వాడేసి వదిలేయడం కాకుండా they should all have mechanisms whereby they reuse the water. అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేది ఇట్స్ అ మేజర్ కాన్సెప్ట్ ఇన్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ష్రింప్ ప్రాసెసింగ్ గోదావరి జిల్లాలో దెర్ ఆర్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్స్. అంటే ఆ వాటర్ని ఎవాపరేట్ చేసి మళ్ళీ ఆ ఎవాపరేటెడ్ వాటర్ని మళ్ళీ కండెన్స్ చేసి అవి వాడతారు. మిగిలిపోయింది సాలిడ్ ఉండి, సో దట్ సాలిడ్ ఈజ్ స్టోర్డ్ అండ్ డిస్పోజ్డ్ అప్రాప్రియేట్లీ. లేకపోతే మామూలుగా మన డ్రైన్స్లో వదిలేస్తారండి. సో అవన్నీ లేకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్. సో అది కూడా మీరు యూ షుడ్ ప్లీజ్ ఫాలో అప్ అండ్ యూనో ఈ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కానీ లో వాటర్ యూసేజ్ కానీ మనం ప్రమోట్ చేయాలి. ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ థర్మల్ ప్లాంట్స్లో heavy usage of water happens without any kind of reutilization. Similarly, municipal administration lo kuda ee waste water ni treat chesi malli vaade paristhiti teeskoni raavali. So run what we will find is, if we don't take up water conservation, water efficiency usage in an efficient manner, we will be short of water. మనం ఆల్రెడీ ఎండాకాలాలు మంచినీళ్ళు లేని పరిస్థితి ఫేస్ అవుతుంటాం. కొన్ని విలేజెస్లో వెరీ బ్యాడ్ రెయిన్ఫాల్ ఉన్న సంవత్సరం వీ ఆల్రెడీ ఫేస్ దమ్. సో రిక్వెస్ట్ ఈస్ టు ప్రమోట్ వాటర్ ఎఫిషియన్సీ ఇన్ వాటర్ యూసేజ్. తర్వాత స్టోరేజ్ ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ మెల్బర్న్ సిటీ హ్యాస్ స్టోరేజ్ ఈక్వలెంట్ టు 2.4 years ఆఫ్ కన్సంప్షన్. 2.5 years సరిపడా వాటర్ వాళ్ళు స్టోరేజ్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే మన మున్సిపల్ టౌన్స్లో 2-3 నెలలు యావరేజ్న 2-3 నెలల కన్నా ఎక్కువ ఉండదు స్టోరేజ్. సో ఐఎమ్ అర్జింగ్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది కలెక్టర్స్ టు ఐడెంటిఫై ఏరియాస్ వేర్ యూ కెన్ ఇంక్రీజ్ ది కెపాసిటీ ఆఫ్ ది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఆఫ్ దీస్ మున్సిపల్ టౌన్స్. సో పంచాయత్ రాజ్ ఆల్సో మైట్ లుక్ ఎట్ దిస్. బ్రీఫ్. ఎస్ సార్. అంటే మై మెయిన్ థింగ్ ఇస్ దిస్ సార్. ఇప్పుడు
ఇది ఓన్లీ స్టార్టర్ సార్. స్టార్ట్ అయితే యూ కెన్ హ్యావ్ సెపరేట్ మీటింగ్. You cannot have review meetings here. You have separate review meetings. మా మినిస్టర్ గారు ఈ రోజు ఆస్కింగ్ మీ సార్ నేను ఏమైనా మాట్లాడాలి సార్ అని. మీరు ఇంటర్వ్యూని కండి సార్ అప్రోప్రియేట్ టైంలో అని. ఆయనే ప్రొఫెసర్ అనుకుంటా, మీరు కూడా ప్రొఫెసర్ అయిపోయారు. No. అందరికి there is a time ceiling. Don't exceed that. You complete it as early as possible. Everybody is up. Again tomorrow 7:42. Tomorrow again 9 o'clock I am calling them. సార్ ఇది సార్ ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ సార్, ఈ డ్రౌట్ ప్రూఫింగ్ లో ఇప్పుడు చెప్పినవన్నీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, తర్వాత ఎఫిషియంట్ యూసేజ్, తర్వాత క్యారీ ఓవర్ స్టోరేజ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ సార్. అంటే మనం జాగ్రఫికల్ స్ప్రెడ్, రెయిన్ఫాల్ కొన్ని జాగ్రఫీస్ లో సరిగా ఉంటుంది, కొన్ని జాగ్రఫీస్ లో సరిగా ఉండదు. సో మంచి రెయిన్ఫాల్ పడే ఏరియాలు లేకపోతే ఇన్ఫ్లో వాటర్ ఉన్న ఏరియాల నుండి వాన తక్కువ ఉండే ప్రదేశాలకు తీసుకెళ్ళాలి. సో అది ఇట్ ఈస్ పాసిబుల్ బై ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఇప్పుడు నేను ఐ యూస్ టు బి జాయింట్ సెక్రటరీ హైడ్రో పవర్ సార్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు కేఎన్ బేత్వా ప్రాజెక్ట్ ఒకటి నార్త్ ఇండియాలో జరిగింది సార్. ఇప్పుడు మన దగ్గర ఈ పట్టిసీమ ప్రాజెక్టు 2015లో ఇట్ వాస్ ది ఫస్ట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ టు బి కంప్లీటెడ్ ఇన్ ది కంట్రీ. సో ఇట్ వాస్ కంప్లీటెడ్ అట్ విదిన్ 1 year సార్ at 1651 crores. It stabilized the Krishna Delta in a big way, 13 lakh acres సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 428 TMC of water has been transferred from Godavari to Krishna Delta. 428 TMC. To put it in perspective sir, average na కృష్ణా డెల్టాకి సంవత్సరానికి 120 TMC అవసరం పడుతుంది సార్. అంటే 4 సంవత్సరాలు నీళ్లు అవుట్ ఆఫ్ 2015 నుండి వాళ్ళు 15 అసలు 2 నెలలే పనిచేసింది, అది తీసేస్తే 16 నుండి 23 వరకు we gave 4 years of water from Godavari. That is the greatness of this project sir. So I am very happy sir. Venkateswara is also here. I was also in the CM's office looking after irrigation at that time. It was a wonderful project to be associated with sir. This year we have transferred 20.62 TMC so far sir. Tarvata sir, next another major project for interlinking sir, the Godavari Penna link sir, which is a ongoing project sir. ఇది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6,000 కోట్లు సార్. సో దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ క్రిటికల్ పంప్ హౌజుల్ కి క్రిటికల్ స్ట్రక్చర్స్ కి 466 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి సార్. ఇది పల్నాడు కలెక్టర్ కొద్దిగా ఇది ఆయన టేబుల్ మీదే పెట్టుకొని అది కంప్లీట్ అయ్యేటట్టు జాగ్రత్తగా చూస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ సార్. తర్వాత సార్ వీఆర్ ప్లానింగ్ టు కంప్లీట్ దిస్ particular project by June 2026 sir. The CM asked us to look at whether we can realize అంటే ఈ మొత్తం పూర్తయ్యే లోపు కొంత చేసినాక బెనిఫిట్స్ రియలైజ్ అవుతాయని చూడమంటే we checked sir, somehow in this particular project we are unable to realize any intermediate benefits sir. Okay sir, the next one is sir, this is a very major concept right now. This project is on the drawing board. We are discussing the same various options, తర్వాత వేరియస్ ఫండింగ్ ఆప్షన్స్ అన్ని కూడా ఆలోచిస్తున్నాం. దీంట్లో ఏంటంటే 2 TMC of Godavari flood waters to be transferred every day, 2 TMC every day to Banakacherla complex. సో Banakacherla complex నుండి ఇవాళ మనకి తెలుగుగంగా కెనాల్ ఒకటి వెళ్తుంది, తర్వాత నిప్పులవాగు ద్వారా కొంత కుందు ద్వారా మళ్ళీ సోమశిల వాటికి వెళ్తుంది, తర్వాత SRBC ద్వారా అవుకు గండికోట గోరకల్లు ఈ రిజర్వాయర్ సిస్టమ్స్ అన్ని GNSS సిస్టమ్ అంతా ఫిల్ అవుతుంది. సో బనకచర్ల కాంప్లెక్స్ is the heart of the irrigation systems in Rayalaseema. So 2 TMC of water. The CM's ambition is to transfer 2 TMC of water every day from Godavari in the flood season to the Banakacherla complex, so that
16.7 lakh acres of Aycut will be stabilized. The cost is also humongous. For at the present rough estimate is it will cost 78,000 crores. So we are also looking at how to fund it. So first segment is Godavari to Krishna, second segment is Krishna to Bollapalli Reservoir. Ante Nagarjuna Sagar right main canal lo padesi, malli akkadi nunchi lift chesi Bollapalli Reservoir loki padesi. Create the Bollapalli Reservoir. From Bollapalli Reservoir to Banakcherla through a 31-kilometer tunnel through the Nalamala hill ranges. So next link, ఇది already పని 73% పూర్తయింది సార్. వంశధార నాగావళి లింక్ సార్. సో దిస్ we will be completing within 1 year sir, within less than 1 year. దీంట్లో సార్ already 73% work is over sir. The next thing which is on our list of to-do projects sir, ఈ గోదావరి వంశధార 2-way లింక్. సాయిప్రసాద్ గారు, ఈ వంశధార నాగావళి మొన్న సారు జిల్లాకు వచ్చి రివ్యూ చేసినప్పుడు కొద్దిగా అది రీడిజైన్ చేయమని చెప్పారు. సార్ మేము చేస్తాం సార్. నాకు ముంపు వస్తుంది చాలా వరకు, కొద్దిగా రీడిజైన్ చేయమని చెప్పారు. అలాగే సార్. అది నేను ఐ విల్ గెట్ ఇట్ నోట్ చేసి. సార్ ఇదా వంశధార నాగవాడి సార్? లేదు సార్, అక్కడ సార్ శ్రీకాకుళంలో అక్కడ. అది ఉంది సార్, అది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇప్పుడు మనకు ఆ కనెక్టివిటీస్ అవన్నీ డ్యామ్ పూర్తయ్యేంత వరకు పంప్ చేస్తున్నాం పురుషోత్తపట్నం పెట్టి. డ్యామ్ పూర్తయినాక ఇక పంపింగ్ స్కీమ్ పెద్ద వాడకం అవసరం పడుతుంది సార్. అది సార్ తర్వాత ఈ వంశధార ఈ లింక్ సార్, దీంట్లో ఆల్రెడీ 2 ప్రాజెక్టులు ద్వారా ఈ లింక్ ఏర్పడుతుంది సార్. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేయడానికి ఆల్రెడీ టెండర్లు పిలిచాం సార్. ఈ జూన్ 2025 కల్లా ఈ పని పూర్తి అవుతుంది సార్. ఇది ఉత్తరాంధ్ర సృజల స్రవంతిలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఆ స్టేజ్లో ఉంది సార్. వన్స్ ఆ 2 పూర్తి అయితే గోదావరి వాటర్ వంశధార వరకు పట్టుకెళ్లేది ప్లాన్ సార్. ది సీఎం వాజ్ ఆస్కింగ్ అస్ టు ఎగ్జామిన్ రివర్స్, అంటే వంశధారలో నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు మిగతా ఉత్తరాంధ్రకి వైజాగ్కి అటు నుంచి పట్టరావడానికి అదే కాలం వాడి చేయాలి అనేది. అంటే సోఫార్ ఇరిగేషన్ హిస్టరీలో ఎప్పుడు కూడా స్లోప్ ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నీళ్ళు వెళ్తాయి, రివర్స్ రాలేదు. సో యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ సార్, దాన్ని ఎట్లా ఫీజిబుల్ చేయాలి అనేది. సో ఇది ఒక సో దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్ ఒక కాంపోనెంట్ ఆల్రెడీ అయిపోతుంది సార్. 2వ కాంపోనెంట్ మొదలు పెట్టాలి. అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కొంత జరిగింది, రకరకాల స్టేజ్ల్లో ఉంది సార్. సార్ నెక్స్ట్ కాంపోనెంట్ సార్ ఆఫ్ డ్రౌట్ ప్రూఫింగ్ ది స్టేట్ ఈజ్ to complete all the projects which are taken up at the earliest sir. So the prime project of the department today is the Polavaram project sir. Daniki tamaru chuste sir, as on May 2019 civil works completed is 71.93%. June 19 to May 24 progress is 3.84%. June 24 to November 24, 1.02%. So cumulative as on November 24 is 76.79. So this project we have to complete by June 2027 sir. So June 2027 is contingent upon, ఇప్పుడు last time if all the collectors remember, because of floods the diaphragm wall which was previously constructed got damaged. ఆ diaphragm wall ఒకటే డ్యామేజ్ కాకుండా diaphragm wall ముందున్న శాండ్ క్లే కూడా దెబ్బతింది. 50 మీటర్ డీప్ పిట్ పెడితే అవన్నీ పోడ్చాల్సి వచ్చింది. సో ఆ ఏరియా స్ట్రెంగ్త్ డిటర్మిన్ చేయడానికి మల్టిపుల్ టెస్ట్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ ఇట్. ఆ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ టేకప్ చేయాలి. ఆ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఇఫ్ దే ఆర్ easily doable without much difficulty, then
our target is to complete the project by July 2027. A ground improvement ఏమైనా extra చేయాల్సి వస్తే then it will get a little bit delayed by 3-4 months. We are not sure, sir. That's why the CM is visiting the project on 16th, sir. By that time we are hopefully we'll have some line of sight on when we can complete, sir. Sai Prasad complete. Presentation complete చేయమంటారు సార్ ముందు. ఇది అయిపోయింది సార్. ఇంకా ఇది ఒకటే అంటే బ్రీఫ్లో రన్ త్రూ సార్ వితౌట్ సార్. ఇది హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది 4 రాయలసీమ డిస్ట్రిక్ట్స్ సార్. ఇందులో ఇప్పుడు ఏంటంటే ఉన్న కాలంలో నీళ్లు పోస్తే అటు ఇటు లీకేజ్ ఎక్కువైపోతుంది సార్. సో 2200 క్యూసెక్స్ కృష్ణా రివర్ దగ్గర దాంట్లోకి ఎత్తి పోస్తే అది ఆ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఎండ్కి వెళ్ళేదానికి 15 క్యూసెక్స్ వెళ్ళింది. సో అసలు ఎక్కడ పెడితే అక్కడ లీకేజ్. సో నౌ ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్ లాట్ ఆఫ్ వర్క్స్ హ్యావ్ బీన్ శాంక్షన్ సార్. నౌ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు గివ్ అస్ ది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సార్, కంకరెన్స్. సో అవన్నీ కూడా టెండర్లు పిలిచాం సార్ కొన్ని. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఈ వర్క్స్ అన్ని కూడా జూన్ 2025 కల్లా వీ విల్ కంప్లీట్ సార్ అట్ అ కాస్ట్ ఆఫ్ 2600 crores. సో దీంతో ఏంటంటే ఆ లీకేజ్లన్నీ అరెస్ట్ అయ్యి వీ విల్ బి ఏబుల్ టు టేక్ 282 క్యూసెక్స్ అప్ టు ది ఎండ్ ఆఫ్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్, గాడ్ విల్లింగ్, అండ్ another 160 క్యూసెక్స్ అప్ టు కుప్పం. సో ది ఎంటైర్ చైన్ విల్ గెట్ ది వాటర్ that it was designed for. ఓకే సార్. మిగతా సార్ ఈ ప్రాజెక్టులన్నీ అందుకనే ముందే అనుకొని ఆ లిస్ట్ రాశాను సార్, అంతే. ఆ డీటెయిలింగ్ పెట్టలేదు. సో ఐ విల్ షేర్ ఆల్ ది డీటెయిల్స్ విత్ ది కలెక్టర్స్ ప్యారలల్లీ సార్. నెక్స్ట్ సార్, ఈ మెయింటెనెన్స్ వర్క్స్ మీద ఐ వాంట్ టు ఎంఫసైజ్ సార్. ఈ మెయింటెనెన్స్ చేయకపోతే కరెక్ట్ టైంకి కాలువ తెగుతుంది. తెగి అసలు నెల రోజులు 10 రోజులు 20 రోజులు నీళ్లు నానా యాతన పడి మళ్ళీ రిపేర్ చేసి ఈలోపు పంటలు ఎండే పరిస్థితి రకరకాలు వస్తాయి సార్. అది కాకుండా మెయింటెనెన్స్ చేయకపోతే 2-3 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తే 3వ సంవత్సరం చేపడితే 3 రెట్లు అవుతుంది కాస్ట్. సో బికాస్ ఆఫ్ నాట్ స్పెండింగ్ 10 crores in the initial days, we will end up spending 50 crores at a later date. So maintenance is very important, sir. Government, as soon as government came to power, we understood that this is very important to take up, sir. So అందుకనే మొదట్లోనే మంత్రి గారు జాయిన్ అయిన వెంటనే 21/6/2024 మోరలెస్ దిస్ టైమ్ when I joined also, sir, 79 crores కి ఈ డీసిల్టింగ్ తర్వాత వీడ్ రిమూవల్ కి వర్క్స్ శాంక్షన్ చేశాం. తర్వాత 284 crores వర్క్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ రిపేర్స్ అవన్నిటికి, సో దట్ వాటర్ క్యాన్ బి టేకెన్ అప్ టు ది లాస్ట్ మైల్. ఈ ఫ్లడ్ డ్యామేజెస్ అప్పుడు కూడా గబాలను రిస్టోర్ చేసి సీజన్ ఇబ్బంది లేకుండా చేశారు సార్. నెక్స్ట్ ఇయర్ ఓఎన్ఎం సీజన్ కూడా రెడీ అవుతున్నాం సార్. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ది కలెక్టర్స్, ఈ ఓఎన్ఎం చాలా ముఖ్యం, చాలా నెగ్లెక్టెడ్, బట్ ఓఎన్ఎం చాలా ముఖ్యం. అది మీరు మీ దగ్గర ఉండే డిఎంఎఫ్ నుంచి కూడా ఇవ్వచ్చు కావాలంటే. నాకు తెలియదు ఆ డిఎంఎఫ్ రూల్స్, బట్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు యూజ్ యువర్ డిఎంఎఫ్ ఫర్ సమ్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆల్సో. తర్వాత సార్ నెక్స్ట్ లాస్ట్ సార్ ఈ ఎల్ఏ అండ్ R&R ఎవరికి పేషెన్స్ లేదు. బాగా ఉన్నారు సార్. నిన్ను కాలేజీకి పంపిస్తాం, అక్కడ మీకు పని చేస్తారు. ఓకే, అగ్రీడ్. ఇప్పుడు మొత్తం బ్రీఫ్ చేశారు, ఎక్కువగా బ్రీఫ్ చేశాడు, అవసరం కంటే ఎక్కువగా. ఓకే, దట్స్ గుడ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ దే వాంటెడ్ టు ప్రమోట్ దర్ డిపార్ట్మెంట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఫైనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అడగండి. ఇందులో మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ ఇయర్ రెయిన్ఫాల్ బాగుంది కాబట్టి
కొద్దిగా గ్రౌండ్ వాటర్ కానీ రిజర్వాయర్లో వాటర్ కానీ బెటర్గా ఉంది. నేను ఆల్వేస్ అడ్వకేట్ చేసేది ఏంటంటే త్రూ లివర్ లింకేజ్ కూడా చేసిన తర్వాత ఒక సంవత్సరం వర్షపాతం బాగా ఉంటే 4-5 సంవత్సరాల్లో రెయిన్ఫాల్ లేకపోయినా మేనేజ్ చేసే పరిస్థితి రావాలని. దీనికి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 సర్ఫేస్ వాటర్, 2 అండర్ గ్రౌండ్ వాటర్. భూమిని ఒక రిజర్వాయర్గా మనం కన్వర్ట్ చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ రిసోర్స్. పైన ఎంతవరకు వస్తే అంతవరకు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు 3 మీటర్స్ లోపల ఉండేది దగ్గర 35% ఉంది యాజ్ ఆన్ టుడే. 3 to 8 మీటర్స్ 35.4. ఒరిజినల్గా ఈ 3 to 8 అనేది మ్యాక్సిమం పీక్లో రావాలా. దట్ ఈజ్ అవర్ డిజైన్. పీక్లో అంటే ఏప్రిల్కి మళ్ళా నెక్స్ట్ రెయినీ సీజన్కి వచ్చే కొద్దికి 8కి రావాలి. ఇప్పుడే 3 to 8కి వెళ్ళాం. ఇది 35.4 ఉంది. 8 to 20 21.4, మోర్ దెన్ 20 8.1. 49 మండల్స్ 2552 విలేజెస్ స్ట్రెస్ విలేజెస్గా ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ స్ట్రెస్. ఇప్పుడు మీ ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ఎయిదర్ చెక్ డ్యామ్స్, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఆర్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్, లేకుంటే ఫామ్ పాండ్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి గ్రౌండ్ వాటర్ది కానీ ఈ 30% రీఛార్జ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టగలిగితే ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దట్ ఈస్ ది ప్రియారిటీ. దీనికి నరేగాలో మీకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మోస్ట్ ప్రిఫర్డ్ వర్క్స్ వచ్చి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్. మీరందరూ కూడా ఈ మండలాలు ఎక్కడొస్తాయి తీసుకొని మీ డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ అటు 1 స్టేజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఒక్క జిల్లాలోనే 7-8 lakh ఫామ్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేశాం. దానివల్ల చాలా బెనిఫిట్ వచ్చింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కల్చర్ని మళ్ళీ తీసేశారు. ఈరోజు కర్నూలు కానీ అనంతపూర్ కానీ ఈరోజు జిఎస్టిపిలో టాప్ 5-6కి వచ్చాయంటే అక్కడ వాటర్ ఉంది కాబట్టి హార్టికల్చర్ వచ్చింది, ఎకానమీ బిల్డప్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు మ్యాక్సిమం ఫోకస్ చేసి ఏ విధంగా చేస్తారో వర్కౌట్ చేయండి. నెక్స్ట్ 1 or 2 సీజన్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఎట్టి పరిస్థితిలో కూడా మ్యాక్సిమం రెయినీ సీజన్ బిగినింగ్ 8 మీటర్స్ ఉండాలి. దట్ ఈస్ అవర్ గోల్. మామూలు పీరియడ్లో అయితే 3 మీటర్స్ ఉంటే ఈ 5 మీటర్స్ కానీ వాడుకుంటే అది ఐడియల్ సిచ్యువేషన్. దీనికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్, బట్ హౌ టు మేక్ ఇట్ అనేది కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇటు మన రిసోర్సెస్, ఈవెన్ ఇఫ్ నెసరీ హ్యామ్ మోడల్, ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా చేయగలిగితే కూడా వర్కౌట్ చేస్తున్నాం. తొందరలోనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైతే దగ్గర 1 lakh crores అవుతుంది. గోదావరి పోలవరం పూర్తి అయ్యే లోపలనే పోలవరం నుంచి నేరుగా కృష్ణాకి తేవడం, కృష్ణా నుంచి బొల్లాపల్లి నాగార్జునసాగర్ ముందు తీసుకురావడం, అక్కడ ఒక రిజర్వాయర్ కట్టడం, అక్కడి నుంచి నేరుగా బనకచర్ల రిజర్వాయర్కి తీసుకెళ్ళాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి తీసుకెళ్తే అక్కడి నుంచి ఆల్ సిస్టమ్స్కి వెళ్ళిపోతుంది. అటు రాయలసీమలో నగిరి, గాలేరు, తెలుగు గంగ, హంద్రి నీవా, ఆల్మోస్ట్ కేసీ కెనాల్ ఆల్ ప్రాజెక్ట్స్కి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా సోమశిల, మళ్ళీ కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్ట్ ద్వారా బాలాజీ రిజర్వాయర్ ఇవన్నిటి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ విల్ బి ది అల్టిమేట్ గోల్. ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేద్దాం. అదే మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు పోలవరం నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తుంది. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం వస్తుంది. అంతలోపలనే వంశధార నాగావళి కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఇది కానీ కనెక్ట్ చేస్తే మొత్తం వంశధార, గోదావరి, పోలవరం
ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల పెన్న. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ us see ఎంతవరకు మనం చేయగలుగుతామో దాన్ని ఒకటి ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నాం. ఇక్కడ ఇరిగేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, అదే సమయంలో డ్రింకింగ్ వాటర్. రెండోది రేపు మాట్లాడతాం జల్ జీవన్ మిషన్, అమృత్ కూడా. ఈ రెండు ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని, దట్టు సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని. సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలంటే రిజర్వాయర్స్ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదే మాదిరిగా మీరు చేయాల్సిన పని ఆల్ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ మెయింటెనెన్స్ ఒకటి. అదే సమయంలో గేట్స్ మెయింటెనెన్స్ కూడా. ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దురదృష్టం లాస్ట్ 5 yearsలో ఇవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. కడాన గేటు కొట్టుకోకపోతే గేటు పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ రాని పరిస్థితి. దట్ ఈస్ ది క్రెడిబిలిటీ. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అలాంటి జరగకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఈ ఇయర్ మనం కేర్ఫుల్గా చేసాం, అన్ని రిజర్వాయర్లు ఫిల్ చేయగలిగాం. దానివల్ల కొంత ఒక సాటిస్ఫాక్షన్, ఒక వెసులుబాటు వచ్చింది. దగ్గర మీరు చూస్తే శ్రీశైలం నుంచి చాలా వాటర్ డ్రా చేసి సముద్రంలో పోయే నీళ్ళన్నీ కూడా రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్ ఫిలప్ చేయగలిగాం. సో ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి. ఆర్ అదర్వైజ్ విల్ డిస్పర్స్ ఫర్. సార్, కృష్ణా రైట్ బ్యాంక్ కరకట్టకి ఫ్లడ్ డ్యామేజెస్ లో బాగా డ్యామేజ్ అయింది సార్. దాన్ని రిస్టోరేషన్ వర్క్ చేయకపోతే నెక్స్ట్ రైన్ సీజన్ లో మళ్ళీ భయపడాల్సి వస్తుంది. అది కూడా అది వర్కౌట్ చేయండి. దాన్ని దేంట్లో చేయగలుగుతాము, విల్ టేక్ ఇట్ అప్. పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆల్మోస్ట్ 6 years అయింది సార్. ఆ రైతులకి ఇప్పటి వరకు పేమెంట్ అవ్వలేదు సార్. ఎవ్రీ మండే PGRS కి రెగ్యులర్ గా వస్తున్నారు సార్. వాట్ ఈస్ ది ఎంత, హౌ మెనీ ఏకర్స్ ఆర్ పెండింగ్ దేర్? పురుషోత్తపట్నం 128 crores. అది ఈ మొత్తం లాస్ట్ టైం తమరు చెప్పినట్టు అబౌట్ 996 crores పోలవరం పేమెంట్స్ ఉన్నాయి సార్. దాంట్లో అబౌట్ 500 crores చిల్లర్ విల్ బి ల్యాండ్ ఎక్విజిషన్. అది కాదు, ఇది ఓన్లీ పురుషోత్తపట్నం. అంటే 128 crores. పురుషోత్తపట్నం మనం పెట్టింది సెపరేట్ ఇరిగేషన్. అది పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇది సార్. అలానే ఇప్పుడు చూపించిన ప్రయారిటీ ప్రాజెక్ట్ లో చింతలపూడి ఒకటి ఉంది సార్. అది దాంట్లో కూడా 86 acres ల్యాండ్ ఎక్విజిషన్ అయింది సార్. అవార్డ్ కూడా పాస్ అయింది. పేమెంట్స్ ఆర్ డ్యూ సార్. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉందమ్మా. దాంట్లో ఎంతవరకు చేయగలుగుతామో అవి చూసి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా ఉంది దాంట్లో. అది కూడా ఒకసారి తీసుకోండి. మనం అనుకున్న స్కీమ్లో ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతాం వర్కౌట్ చేద్దాం సార్. మనకి ట్రెడిషనల్ లష్కర్ సిస్టమ్ కంప్లీట్ గా లష్కర్లు లేరు సార్ ఇప్పుడు. సో అది లేకపోవడం వల్ల మనకి టైలెండ్ లో ఉన్న వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. దానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం మనం ఆలోచించి చేసుకోవాల్సి ఉంది సార్. ఇప్పుడు నిన్న మొన్న నేను చూసాను, మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసేవాళ్ళం. మళ్ళీ లాస్ట్ టైం వస్తే అన్ని డీఫంక్ట్ అయితే రివైవ్ చేసాం. ఇప్పుడు పంప్ సెట్స్ కూడా కొన్ని దొంగిలించే పరిస్థితి వచ్చారు, అవి కూడా పోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. మెయింటెనెన్స్ చేయకుండా, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫెయిల్యూర్ వల్ల చాలా వరకు డీఫంక్ట్ అవుతున్నాయి. డీఫంక్టే కాకుండా ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూడా అవుతా ఉంది. థెఫ్ట్ కూడా జరుగుతున్నాయి. వీలైతే వీ వాంట్ టు కాల్ వన్ టెండర్ PPP మోడల్లో ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసి అవుట్ సోర్సింగ్ కింద మనకి ఏదైతే దగ్గర 10 lakh acres ఆఫ్ ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో 4 lakh acres నీళ్లు ఇవ్వలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ఇవన్నీ రిపేర్లు రావడం కానీ, డీఫంక్ట్ కానీ, మిస్మేనేజ్మెంట్ కానీ వీటి వల్ల. దానికి కూడా నేను టెండర్ పిలవమన్నాను. పిలిచి అవుట్ సోర్సింగ్ చేస్తాం. శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విల్ బ్రింగ్ ఇట్. సార్ ఇరిగేషన్లో సార్ O&M వర్క్స్ మనం జనరల్గా సార్ ఏప్రిల్లో
వీళ్ళు అసర్టైన్ చేసేసి ఏప్రిల్లో పంపించిన తర్వాత శాంక్షన్ వచ్చేసరికి జూన్ అయిపోతుంది సార్, టెండర్లు అయ్యేసరికి అప్పటికి వాటర్ వచ్చేస్తుంది సార్. సో దానివల్ల ఓఎండ్ వర్క్స్ అలాంటివి ఉండవు. ఒకప్పుడు ఇవన్నీ తక్కువ టైం పెట్టి పని చేయకుండా డబ్బులు తీసుకోవడం చేసేవాళ్ళు. ఈ మరి ఉండవు. ఈసారి ఓఎండ్ఎం అన్ని కూడా రెగ్యులర్ టైం బోర్డ్ ప్రోగ్రామ్ పెడతాం. వెల్ ఇన్ అడ్వాన్స్ విల్ కంప్లీట్ ఇట్. Yeah, they will do it. Sir, good evening, sir. Sir, Collector Nellore, sir. Sir, we have Somashila project, sir. 2 issues, sir. Tamara kuda chusaru, sir. Last time visit lo high level canal land acquisition jariginayi, sir. Dantlo pending payments unnayi and another oka 1200 acres kuda inka land acquisition pending unnayi, sir. Adokati. Rendodi Somashiladi last time approve chesina work lo, sir. Konda varaku emergency work we have taken up, sir. ఆ బిల్లు కూడా మనకు ఫైనాన్షియల్ ఇప్పుడు పెండింగ్ ఉంది సార్. ఇఫ్ దట్ కెన్ బి క్లియర్ వి విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ అప్ సార్. ఏ వర్క్ కూడా దేర్ ఆర్ సమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, అందుకని ప్రియారిటైజ్ చేస్తున్నాం. ప్రియారిటైజ్ చేసిన ప్రాజెక్ట్ని ఫుల్గా ఖర్చు పెట్టి దాన్ని 1 year 2 yearsలోనే ఎగ్జిక్యూషన్ తీస్తున్నాం. కాబట్టి మీరు చెప్పింది కూడా హై లెవెల్ కెనాల్ ఎంతవరకు చేసిన తెలియదు, కానీ రిపేర్లు అవన్నీ చేయమని చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఇప్పుడు అందిరినీవా ఉంది. అందిరినీవా లాస్ట్ వన్ నీళ్లు రావడం లేదు. వీ విల్ కంప్లీట్ దట్ అందిరినీవా. లేకపోతే వెలుగొండ ఉంది, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. వీ వాంట్ టు కంప్లీట్ దట్ వెలుగొండ. అదే మరి అనకాపల్లి వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే నీళ్ళని విశాఖపట్నానికి వెళ్తాయి. దట్ వీ హ్యావ్ టు కంప్లీట్. పోలవరం 12,100 కోట్లు ఖర్చు పెట్టి 2027కి మనం పూర్తి చేసుకోగలిగితే దట్ విల్ బి ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. లైక్ దట్ ఇంత మునుపంతా కూడా తిన్నుగా దీనికి ఖర్చు పెట్టుకుని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈసారి ఫోకస్ అప్రోచ్తో 1 by 1 చేసుకుంటూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం అట్ రికార్డ్ స్పీడ్. దెన్ సార్ నమస్తే అండి. సార్ 2 points సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి మేజర్గా ఏంటంటే రేపు 14వ తారీఖున నీట్ సమ్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. డీసీ ఎలక్షన్స్ 17 ఉన్నాయి. కొంచెం సాధ్యమైనంత వరకు కొంచెం రైతు ఇంట్రెస్ట్ తీసుకుని కొంచెం ప్రశాంతంగా ఏకగ్రీవంగా ఈ విధంగా ఒకటి సహకరించమని ఒకటి కోరుతూ ఉన్నాం సార్. ఒకటి అదేవిధంగా రెండోది ఏంటంటే మేజర్ ప్రాబ్లం మనకి ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్స్ కానీ, ట్యాంక్స్ కానీ, కెనాల్స్ కానీ బ్రీచెస్ పడినప్పుడు అది ఇమీడియట్లీ క్లోజ్ చేయవలసి వస్తుంది సార్. ఒక 1 week 5 daysలో. లేకపోతే పొలాల మీద కానీ ఊళ్ళ మీద కానీ పోతూ ఉన్నాయి. దాన్ని క్లోజ్ చేయాలని అంటే మేము ఎస్టిమేషన్ వేసి వర్క్ చేసి తర్వాత ఫైనాన్స్ పంపిస్తుంటే ఆల్రెడీ చేసిన వర్క్కి మేము శాంక్షన్ ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం TR 27లో ఎమర్జెన్సీ వర్క్స్ కింద కలెక్టర్స్ శాంక్షన్ ఇచ్చి అంటే చిన్న చిన్న వర్క్ లేకపోతే చేయమని చెప్పారు, కానీ అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్ గ్రౌండ్లో. అది కొంచెం అది కూడా ఒకసారి మీరు సజెషన్ ఇస్తే, ఎందుకంటే తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలని కూడా బ్రీచ్ మనం కంట్రోల్ చేయాలి. అది ఒకటి కొంచెం మాకు ప్రాక్టికల్గా ఇబ్బంది వస్తుంది సార్. అది ఒకటి మీ దృష్టిలో కూడా పెడతా ఉన్నాం సార్. ఒకసారి డైరెక్షన్ వాళ్ళకి మాకు ఇస్తారని. మూడవది ఏంటంటే కొంచెం ఈ ఓఎండ్ఎం ప్రాబ్లం ఉంది. గతంలో ఏంటంటే మనం నీటి తీరువ పన్ను వసూలు చేసే వాళ్ళు కొంతవరకు సరిపోయేది సార్. ఈ 3 years నుంచి వసూలు చేయట్లా. కొంచెం నెమ్మదిగా మళ్ళీ కలెక్టర్స్ కొద్దిగా దాన్ని అలవాటు చేసి, అంటే వసూలు చేయమన్నాం కదా మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి, అంటే లాస్ట్ టైం మళ్ళీ 24% అంత ఇంట్రెస్ట్ వేశారు. ఆ 4 years అట్లా కాకుండా కొద్దిగా వాళ్ళు అలవాటు చేస్తే మాకు మళ్ళీ ఓఎండ్ఎంకి మనకు ఉపయోగపడుతుంది సార్. అది ఒకటి కొంచెం మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందేమో అనేది ఒకసారి మీ దృష్టిలో పెడతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. Okay. Sir, good evening, sir. Sir, with respect to Mega Trigata Reservoir, sir, the reservoir is presently maintained by Irrigation Department, sir. But there are no adequate under that particular reservoir, sir. It is purely used for the drinking water needs of Municipal Corporation, sir, for Visakhapatnam city, sir. Akada out of 6 shutters, sir, only 4 shutters are only working. 2 shutters are dysfunctional, sir. Ante kaakunda gatamlo channel anta kuda pudipoyindi, sir. Both the Mega Trigata channel as well as the Kontagada channel, sir, which runs right next to the airport, sir. In 2021, because of flooding, sir, the flight operations were stopped for some time, sir. That risk is there, sir. Even if heavy rains come, there is a possibility of flooding of the tarmac, sir. So, kabatti adi urgent ga work take up cheyali, sir. Adi 5.5 crores estimate has been prepared, sir. Kodiga irrigation ayakat lekapothe kuda irrigation department adi take up cheyamani korutunnam, sir. Either irrigation department or municipal corporation, both any one of these two, they have to complete. రేపు ఒకసారి మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. ఇరిగేషన్ సంబంధం లేనప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సబ్మిషన్ సార్. If the municipal administration is willing, we will transfer that reservoir to them, sir.
ఎక్స్క్లూజివ్ గా వాటర్ కాబట్టి కంటిన్యూ మీరు మానిటర్ చేసుకోవడం అవసరం. సబ్మిషన్ సార్ దీని గురించి డిస్కషన్ వచ్చింది సార్. అప్పుడు ఎంఏడి మినిస్టర్ గారు ఏమన్నారంటే టెక్నికల్ క్యాపబిలిటీ ఫర్ మెయింటైనింగ్ ద రిజర్వాయర్ ఇస్ వెస్ట్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్, లెట్ దమ్ మెయింటైన్, బట్ ఇఫ్ డైరెక్షన్ ఇస్ గివెన్ సార్ దే విల్ స్పెండ్ ఫ్రమ్ ద MAOD funds sir. Maintenance they will do sir, MAOD funds. Yeah, you do one thing, estimates తయారు చేసి you complete the work, వాళ్ళు పే చేస్తారా మీరు పే చేస్తారా will decide, you start the work. We'll do that sir. Okay. ఓకే అండి, దెన్ 8:12 అయింది. మళ్ళీ ఈరోజు ఒక అజెండా, మెయిన్ అజెండా 2 hours బ్యాక్లాగ్ కూడా ఉంది. టుమారో మార్నింగ్ విల్ మీట్ బై 9 o'clock. Now we will disperse for dinner. Thank you. Thank you, sir. All the officers are requested to join for dinner and all the hall ministers. And tomorrow, please gather at the same hall at 8:30 a.m. Thank you. Sir, 9 అన్నారు మరి ముందే మనం వచ్చి ఉండాలి.